సో లీగల్ గా ఇదంతా ఓకే అన్నాకనే మీరు లోన్ ఇచ్చినామో అని అన్నారు వాళ్ళు. మరి ఎందుకు కూలగొట్టారు సార్? కూలగొట్టేటప్పుడు మీరు వచ్చి లీగల్ అని చెప్పొచ్చు కదా మీరు. మరి ఎంఆర్ఓ ఎందుకు సంతకం పెట్టిండో, మీకు సబ్ రిజిస్టర్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండో మాకు సంబంధం లేదు. ఎందుకంటే దేనికి కడుతున్నామో ఏందో తెలియదు. రూపాయి కూడగట్టుకుని వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అనేసి, వెంచర్ అనేసి బిల్డర్ల చేతుల్లో నుంచి ఇల్లును కొన్నారు. ఎస్, హైడ్రా అనేసి చెరువులను కాపాడుకోవాలని వచ్చినటువంటి పథకం ద్వారా వాళ్ళు నిజాన్ని గ్రహించుకొని వాళ్ళు ఇల్లును కోల్పోయారు. అంటే ఎబిలిటీగా వాళ్ళు ఇల్లు కట్టి వాళ్ళ డిసేబుల్డ్ గా మారిపోయారు. ఈ వరల్డ్ డిసేబిలిటీ డే సందర్భంగా అటు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమనగా అంటే, ఇలాంటి అధికారుల వల్లనే కదా, ఆ యొక్క సంతకాల వల్లనే కదా వాళ్ళు అన్ని ఎన్ఓసీలు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇల్లు కొన్నారు. సో ఇలాంటి అవినీతి అధికారులు మీరు ఇవాళ పట్టుకున్నారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయల సంపద ప్రభుత్వాన్ని దగ్గరికి వచ్చింది. ఆ కోట్ల రూపాయల సంపద ఆ హైడ్రా బాధితులకి ఇచ్చి మొదటి విడతగా వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క విషయం మీకు నచ్చినట్టయితే అటు ముఖ్యమంత్రి గారికి, రంగనాథ్ గారికి ఈ యొక్క విషయాన్ని చేరే విధంగా మీరు షేర్ చేయండి అనేసి కోరు లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అందరికీ నమస్తే, నేను మీ భరత్ సంగం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి. ముఖ్యంగా డిసెంబర్ 3, 2023 వరల్డ్ డిసేబిలిటీ డేని దృష్టిలో ఉంచుకునేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే డిసేబిలిటీ అనేది మన యొక్క మనసుల్లో ఉంది, కానీ అందరికీ ఎబిలిటీ వైపుగా చూపించే ప్రయాణమే ఈ వరూత్ ఎల్పిడిఓ తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఛానల్ మీ ముందుకు వచ్చింది. సో ముఖ్యంగా ఏంటంటే క్రియాశీలకంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వేదికల ద్వారా, ఎన్నో న్యూస్ ఛానళ్ల ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే. కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ స్పెసిఫిక్ గా ఏంటంటే డిసేబుల్డ్ గా ఉన్నటువంటి వ్యవస్థని, అంటే లోకల్లో ఉన్నటువంటి సమస్యలను, అంటే లోకల్లో ఉన్నటువంటి ఉత్పత్తులను, లోకల్లో ఉన్నటువంటి కళాకారులను, లోకల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ముఖ్యంగా చూపించడమే ఈ యొక్క ఛానల్ ముఖ్య ప్రయత్నం. దాంట్లో భాగంగా మన యొక్క ఛానల్ ఈ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ముఖ్యంగా మాట్లాడుతున్నది ఏంటంటే, అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి, అవకాశాలలో లోపాలు ఉన్న దగ్గర సరిదిద్దుకోవాలనే ఉద్దేశానికి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఏంటంటే మన యొక్క హైదరాబాద్ నగరంలో ఒక మంచి పథకం వచ్చింది, దాని పేరు హైడ్రా. చెరువులను కాపాడుకోవాలి, చెరువులను సంరక్షించుకోవాలి, రానున్న తరాలకు ప్రకృతి సంపదను కాపాడుకోవాలనే దిశగా ప్రయాణించినటువంటి ఈ సంస్థ చేసినటువంటి కార్యక్రమాలను దృష్ట్యా ఒక విధంగా హర్షించదగ్గ విషయం. మరొక విధంగా ఏంటంటే బాధితులు రోడ్డు మీద పడ్డటువంటి వైనం. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు సొంతింటి కలను నెరవేర్చుకోవాలనేసి కష్టపడి పైసా అంటే రూపాయి కూడబెట్టుకునేసి ఒకలాంటి గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, ఒకలాంటి మంచి వాతావరణంలో ఉండాలనేసి, లేక్ వ్యూ అనేసి, ఇలా అనేసి రకరకాలమైనటువంటి బ్రోచర్లను చూసి వాళ్ళు కొన్నటువంటి విషయాన్ని మీకు అందరికి తెలిసిన విషయమే. రకరకాలుగా మోసపోయి ఉంటారు. అటు అధికారుల చేతుల్లో మోసపోయి ఉంటారు, అటు బిల్డర్ల చేతుల్లో మోసపోయి ఉంటారు, అటు ఏమంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేతుల్లో మోసపోయి ఉంటారు. కానీ చివరికి బాధను అనుభవించేవానికి తెలుస్తుంది ఆ బరువు ఏంటిదో అనేది. సో లీగల్ గా ఇదంతా ఓకే అన్నాకనే మీరు లోన్ ఇచ్చినామో అని అన్నారు వాళ్ళు. మరి ఎందుకు కూలగొట్టారు సార్? కూలగొట్టేటప్పుడు మీరు వచ్చి లీగల్ అని చెప్పొచ్చు కదా మీరు. మరి ఎంఆర్ఓ ఎందుకు సంతకం పెట్టిండో, మీకు సబ్ రిజిస్టర్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండో మాకు సంబంధం లేదు. ఎందుకంటే దేనికి కడుతున్నామో ఏందో తెలియదు, ఎవరితో ఫైట్ చేయాలో కూడా తెలియదు. ఏం కట్టినో డాడీ, దేనికి కట్టినో, మన ఇల్లేది అని అన్న రోజు వి డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ సార్. బ్యాంక్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆల్రెడీ 40 సంతకాలు పెట్టి, నువ్వు ఏమైపోయినా సునామీ వచ్చినా సరే నువ్వు నాకు లోన్ కట్టాలనే నువ్వు సంతకాలు పెట్టినావు. ఇటు కట్టలేక ఇటు చేయలేక నేను లోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఒక 2-3 నెలల తర్వాత ఏదైనా న్యాచురల్ డెత్ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ నా పిల్లలు రోడ్డు మీద పడుకుని ఉంటారేమో అని అంటే జీవితేషన్ ఏంది. అట్లీస్ట్ ఒక రాజు సగ్గుర ఇల్లు అనియండి మాకు. లాస్ట్కి ఇంకా దరిద్రానికి దరిద్రం, మాకు ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు. కానీ చివరికి బాధను అనుభవించేవానికి తెలుస్తుంది ఆ బరువు ఏంటిదో అనేది. అదే అంటారు కదా, మోసేవాడికి తెలుస్తుంది కావడి బరువు అనేసి. సో వాళ్ళల్లో మన బాధని సగమైనా పంచుకోవాలంటే మనము ఈ యొక్క సూచన అనేది వాళ్ళు అన్నీ ఉండి ఇవాళ కోల్పోయినటువంటి విషయం. అంటే ఎబిలిటీగా ఉన్న వ్యక్తులు డిసేబుల్డ్గా అయిపోయారు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు కడుతున్నాం ఈఎంఐ అనేసి మొరబెట్టుకుంటున్నారు. ఏమీ లేని దానికి మేము ఈఎంఐలు కడుతున్నాము. వాళ్ళల్లో మనం ఉండి ఆ బాధను అనుభవిస్తే ఆ బాధ అనేది మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ కానివ్వండి,
లేకపోతే ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులకు కానివ్వండి ఒక రిక్వెస్ట్ చేయడం ఏమనగా అంటే, మొన్నే ఒక పెద్ద అవినీతి తిమింగలం అనేసి మీరు కథనాల రూపకంగా పట్టిన వైనాన్ని చూపించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి జప్తు చేసినటువంటి ఆస్తిని, ఎందుకంటే అలాంటి అధికారుల వల్లనే వీళ్ళు మోసపోయారు అనేసి ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాం, నోరు కట్టుకొని కూర్చుంటే ఎవరు ఈ సమస్యకి పరిష్కారానికి ముందుకొస్తారు? ఈ యొక్క విషయాన్ని చేరదీయండి, 10 మందికి తెలిసే విధంగా చేరదీయండి. ఈ యొక్క విషయాన్ని 10 మందికి ఈ మెసేజ్ వెళ్ళే విధంగా చేరజేయండి. అలా అధికారులకు ఈ యొక్క విషయాన్ని వినపించుకుందాం. ఏంటంటే ఆ యొక్క జప్తు చేసిన అమౌంట్ మొదటి విడతగా ఈ హైడ్రా బాధితులకు ఇస్తే వాళ్ళకి కాస్త ఊరట ఉంటుందనేసి నేను ఆశిస్తున్నాను. ఒక భారతీయుడిగా, ఒక సామాన్యుడిగా, స్థానికుడిగా ఈ యొక్క విషయాన్ని ముఖ్యమంత్రి దాకా వెళ్ళే విధంగా షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ యొక్క బాధల నుంచి వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగించిన వాళ్ళు అవుతారు, వాళ్ళని కాస్త ఆదుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు మనోవేదన పడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ యొక్క బాధ మనకు మంచిది కాదు. ఒకరు ఇబ్బంది పడుతుంటే మనం సంతోషంగా ఉండలేము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాము. అంటే వాళ్ళు ఇవాళ అన్ని కోల్పోయేసి రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క అవినీతి డబ్బుని, అంటే ప్రభుత్వ డబ్బు అవుతుంది, అది ఒకసారి జప్తు చేసిన తర్వాత ఆ జప్తు చేసిన అమౌంట్ని ఇమ్మీడియట్గా మీరు ఆ హైడ్రా బాధితులకు ఇచ్చి ఆదుకోవాలనేసి ముఖ్యమంత్రి గారిని, రంగనాథ్ గారిని అందరినీ వేడుకుంటున్నాను. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ వరల్డ్ డిసేబిలిటీ డే సందర్భంగా వాళ్ళు డిసేబుల్డ్గా అయిన వాళ్ళని, అంటే ఇల్లు కోల్పోయిన వాళ్ళని ఎబిలిటీ వైపు ప్రయాణించాలనేసి కోరుకుంటూ, డ్రైవింగ్ డిసేబిలిటీ ఇన్ ద సొసైటీ టువర్డ్స్ ఎబిలిటీ అనేది మా వరుత్ ఎల్పిడిఓ క్యాప్షన్ అని చెబుతూ అందరికి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి.